తండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. చేరవచ్చిన మీ అందరికీ పరిపూర్ణముగా వందనాలు తెలియజేస్తూ ఈరోజు వాక్యాంశంలోకి మనం ప్రవేశిద్దాం. అయితే గత శుక్రవారం రోజున మనం ఏం చదివాము అంటే దాని యొక్క అనుసంధానంలోనే ఈరోజు కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. గత శుక్రవారం మనం చదివింది ఏంటంటే, లేదా మనం ధ్యానించింది ఏమిటంటే స్పిరిచువల్ ఫిట్నెస్ ప్లాన్. అంటే ఈరోజు ఆత్మ సంబంధంగా ఎదగడానికి, ఆత్మ సంబంధంగా బలంగా ఉండడానికి కావలసిన ఆలోచనలు ఏమిటి, ప్రణాళిక ఏమిటి అనే దాని మీద పోయిన శుక్రవారం అయితే మనం ధ్యానించాం. అయితే ఈరోజు ఒకవేళ మనం దేని గురించి చదువుదామంటే అష్యూరెన్స్, అంటే భరోసా. అష్యూరెన్స్ అంటే భరోసాను గురించిన వాక్య భాగాలను మనము ధ్యానించడానికి మనం ముందుకు వెళదాం. ఈ జీవితంలో అష్యూరెన్స్ అంటే అర్థం ఏమిటి అంటే నమ్మకము, లేదా నమ్మిక, అభయము, మొండితనము, భరోసా అనే పదాలు అర్థం. అష్యూరెన్స్ అంటే నమ్మిక, అభయము, భరోసా. ఈరోజు ఈ భూమి మీద మనము ఎవరి ద్వారా భరోసా పొందగలం, ఎవరి ద్వారా అభయమును పొందగలం, ఎవరి ద్వారా ఒకవేళ మనము నమ్మికను కలిగి ఉండగలం? మనకి భరోసా ఇవ్వగలిగిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఒక్కోసారి రాజకీయ నాయకులు భరోసా ఇస్తూ ఉన్నాము అని అంటూ ఉంటారు. కొంతమంది మీడియేటర్స్ అంటే లోన్స్ దగ్గర కానీ, రియల్ ఎస్టేట్ దగ్గర కానీ మాదే భరోసా అంటూ ఉంటారు. కొంతమంది అప్పులు ఇచ్చే దగ్గర మధ్యవర్తి నాదే భరోసా అని అంటూ ఉంటాం. అంతేనా? అయితే ఈరోజు అసలు ఎటువంటి భరోసా మనకి కావాలి, ఎటువంటి అభయము మనకి కావాలి, ఎటువంటి నమ్మిక మనకి కావాలి అనే దానిని మనము పరిశీలన చేద్దాం. ఇవన్నిటినీ కూడా ఇవ్వగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే, ఇవ్వగలిగిన వాడు ఎవరంటే దేవుడు మాత్రమే. మన జీవితాలను భరోసా ఇచ్చి నడిపించగలిగిన వాడు ఎవరట? దేవుడు మాత్రమే. చాలా మంది మన జీవితంలో తల్లిదండ్రులుగా ఉన్నవారే కానీ, భార్యాబిడ్డలుగా ఉన్న వాళ్ళే కానీ, కుటుంబ సభ్యులే కానీ ఒకరోజు మనల్ని ఏం చేయాల్సిందంటే విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఎవరు కూడా ఈ భూమి మీద శాశ్వతమో కాదు. కానీ మనకి చివరి వరకు భరోసా ఇవ్వగలిగిన వాడు, చివరి వరకు అభయాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే దేవుడు మాత్రమే. కాబట్టి మనము ఎవరి భరోసా కొరకు ఎదురు చూడాలి, లేదా ఎవరి యొక్క నమ్మిక కొరకు ఎదురు చూడాలి అంటే కేవలము దేవుడి యొక్క నమ్మిక కొరకే మనము ఎదురు చూసే వాళ్ళుగా ఉండాలి. చూడండి, కీర్తన గ్రంథము ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంది. కీర్తన గ్రంథము 22వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథము 22వ కీర్తన 4వ వచనం. నా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. అవును, గతంలో వాళ్ళు నమ్మిక ఉంచారు, ప్రస్తుతం మేము కూడా నీ యందే నమ్మిక ఉంచుతున్నాము. గతంలో వారిని కాపాడావు, మమ్మల్ని కూడా నీవే కాపాడతావు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా,
మనము ఎవరి యందు ఎక్కువగా నమ్మిక ఉంచేవారిగా ఉండాలి అంటే దేవుని యందు నమ్మిక ఉంచే క్రైస్తవ జనాంగముగా మనము ఉండాలి. అయితే చూడండి, అదే విషయంలో చూస్తూ ఉన్నప్పుడు కీర్తన గ్రంథము 119వ కీర్తన 66వ వచనము. కీర్తన గ్రంథము 119వ కీర్తన 66వ వచనము. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పు. ఈరోజు మనం దేవుడి యందు నమ్మిక ఉంచగలిగినట్లయితే మనకి వివేచనను, మనకి జ్ఞానమును దయచేసేది ఎవరంట? దేవుడే. కాబట్టి ప్రియులారా, మనం ఎవరి యొక్క అష్యూరెన్స్ కోరుకోవాలి, ఎవరి యొక్క భరోసాను కోరుకోవాలి, ఎవరి యొక్క అభయమును కోరుకోవాలంటే మనము దేవుడి యొక్క దానిని మనము కోరుకునేవారిగా ఉండాలి. అయితే అప్పుడు దేవుడు మనకి మేలు చేసేవాడిగాను, లేదా మనలను కాపాడేవాడిగాను, మనలను సురక్షితంగా ఉంచేవాడిగాను దేవుడైతే ఉంచుతాడు. అయితే ప్రియులారా, ఈరోజు కానీ మనుషులు ఎవరి మీద నమ్మిక ఉంచుతున్నారంటే మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 1వ సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం, 1వ సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుంటూ, ఇక్కడ దావీదు మహారాజు తన ఆపద దినములలో, తన యొక్క ఇబ్బంది సమయంలో, తన యొక్క గడ్డు పరిస్థితులలో ఎవరి మీద నమ్మిక ఉంచాడు అంటే, ఎవరి దగ్గర నుంచి భరోసా కోరుకున్నాడంటే, తాను ఇంతకు ముందు సహాయం ఎవరికైతే చేశాడో వారి దగ్గర నుంచి భరోసాని కోరుకున్నాడు. నేను గతంలో నీకు సహాయపడ్డాను కదా, నేను గతంలో భరోసాగా ఉన్నాను కదా, నేను నీకు గతంలో అభయముగా ఉన్నాను కదా, కాబట్టి నీవు కూడా నాకు అలాగే ఉండాలని కోరుకున్నాడు. కోరుకుని చూడండి 3వ వచనం, 1వ సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. అంటే ఇక్కడ ఎందుకు నాబాలు గురించి అలా చెప్పబడుతుంది అంటే, దావీదు మహారాజు ఆయన వారి యొక్క జీవితంలో నాబాలు యొక్క గొర్రెల కాపర్లకి, నాబాలు యొక్క గొర్రెలకి సహాయకరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు దావీదుకి ఆపదలో ఉన్నాడు. నేను ఆపదలో ఉన్నాడు కాబట్టి గతంలో అతని దగ్గర సహాయం చేశాను కదా, అతడు కూడా నాకేమైనా నా ఆపద కాలమందు భరోసాగా ఉంటాడేమో, నేను ఇబ్బందుల్లో ఉన్నా కాబట్టి నాకు అభయమును ఇచ్చేవాడిగా ఉంటాడేమో, అష్యూరెన్స్ ఇచ్చేవాడిగా ఉంటాడేమో, హెల్ప్ చేసేవాడిగా ఉంటాడేమో అని దావీదు ఎవరి దగ్గర నుంచి ఆశించాడంట? నాబాలు దగ్గర నుంచి ఆశించాడు. కానీ నాబాలు యొక్క స్వభావం ఎలాంటిది అంటే మోటువాడు మాత్రమే కాదు, దుర్మార్గుడునై ఉండెను అని చెప్పాడు. ఎందుకు ఇతను దుర్మార్గుడై ఉండెను అంటే చూడండి 6వ వచనాన్ని చూద్దాం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి నీ క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. అంటే దావీదు ఒక వ్యక్తిని పంపించాడు, నీకు మేలు జరగాలి అని. నీకు మేలు జరగాలి, అయితే మేమైతే మా పరిస్థితి అయితే ఇప్పుడు మేలుకరంగా లేదు, నువ్వు సహాయం చేస్తావని నీ యొద్దకైతే మేము వచ్చాం. 7వ వచనం, నీ యొద్ద గొర్రెబొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడదు. నీ గొర్రె కాపర్లు మా దగ్గరనుండగా మేము వారికి
ఏ కీడును చేసి ఉండలేదు. వారు కరిమేరులో ఉన్నంత కాలము వారు ఏదీ పోగొట్టుకొనలేదు. సహజంగా చరిత్రను పరిశీలించినప్పుడు గొర్రెలు కాచేటప్పుడు ఈ గొర్రెలను ఎక్కడ కాస్తూ ఉంటారంటే చెట్లు బాగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి కాస్తారు. ఆ చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని గొర్రెలు ఎత్తుకుపోతూ ఉంటారు. నాబాలు వారి యొక్క గొర్రెల కాపర్లు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు దావీదు రాజ్యంలోకి వచ్చినప్పుడు ఆ గొర్రెలను ఆ రాజ్యంలో ఎవరు కూడా ఏం చేయలేదంట, దొంగిలించాల. కాబట్టి నీకు మేము అప్పుడు భరోసాగా నిలబడ్డాము, అప్పుడు అభయముగా నిలబడ్డాము, నీకు ఏ నష్టము కీడు మేమేమీ చేయలేదు. 8వ వచనం, నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు అంటే మీకు ఇప్పటిదాకా చెప్పిన కథనం అర్థమైంది. ఏమైందంటే దావీదు తరపున కొంతమంది వచ్చారు. నాబాలు, గతంలో నీకు మేము చాలా సహకారంగా ఉన్నాం, ఇప్పుడు కొంచెం మేము ఇబ్బందుల్లో ఉన్నాం, నీ సహాయత మాకు అవసరం, నీ అష్యూరెన్స్ మాకు అవసరం, నీ అభయము మాకు అవసరం అని అడిగినప్పుడు నాబాల్ అన్నాడు, దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవరు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరిగిన వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా నా దగ్గర ఏమి అన్నపానాలు రావు, మాంసాలు రావు. నేను కష్టపడి నేను దాచుకుంటే ఎవరెవరికో ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పాడు. 12వ వచనం, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అయితే ప్రియులారా, ఇప్పటిదాకా నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, దావీదు నాబాలుకి సహాయపడ్డాడు, కానీ నాబాలు ఎవరికి సహాయపడలేదు? దావీదుకు సహాయపడకపోగా దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? నా కష్టంలో నేను ఎవరికి ఏది ఇవ్వను అనే ఒక మొండి హృదయమును, దుర్మార్గపు ఆలోచనలను కలిగి ఉన్నారు. ఈరోజు మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, నిజంగా అక్కడ చెప్తూ ఉంటాడు రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతాం. అంటే మానవుల యొక్క ఆలోచనలు, నడవడిక, విధి విధానాలు ఎక్కువగా దేనితో నిండిపోయాయి? పాపముతో నిండిపోయాయి. ఈ పాపముతో నిండిపోయిన వారికే కానీ, ప్రతి మనిషికి కానీ ఇప్పుడు ఏం అవసరమై ఉన్నది అంటే, ఒక అభయము అవసరమై ఉంది, ఒక ఎష్యూరెన్స్ అవసరమై ఉంది, ఒక నమ్మిక అవసరమై ఉంది. ఎవరిని నమ్మాలి అంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఈరోజు ప్రతి మనిషికి కూడా సహాయం చేయగలిగిన వ్యక్తి ఎవరంటే, ప్రతి మనిషికి కూడా అభయముగా ఉండగలిగిన వాడు ఎవరంటే, ప్రతి మనిషికి కూడా ఒకవేళ భరోసా ఇవ్వగలిగిన వాడు ఎవరంటే దేవుడు మాత్రమే. నాబాలు ఇస్తాడని అనుకున్నాడు, కానీ నాబాలు ఇవ్వాల. అయితే అలాగే ఈరోజు దేవుడైతే మన ఎడల మనకి భరోసా ఇవ్వడం కొరకు, మనకు అభయముగా ఉండడం కొరకు, మన యందు నమ్మిక ఉంచిన దాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే, చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు
విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడైతే ప్రతి జనులకు భరోసా ఇవ్వడం కొరకు ఎవరిని పంపించాడంట భూలోకానికి? క్రీస్తు ప్రభువారిని పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే, పాపములో ఉండిన వాళ్ళు నిత్య జీవము పొందాలి అంటే ఖచ్చితంగా ఎవరు అవసరం అంటే యేసు క్రీస్తు ప్రభు అవసరం. అంటే ప్రతి మనిషికి భరోసా కొరకు, ప్రతి మనిషి అభయము కొరకు, మన అందరి కొరకు ఎవరిని నియమించాడంట? దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారిని నియమించాడు. అందుకే అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఏమంటాడంటే, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అంటే ఈ యేసు క్రీస్తు అందరికీ అంటే కేవలం వీరికి మాత్రమే అని అనడానికి ఎవరికి అవకాశమే లేదు. ప్రభువు అంటే అర్థం ఏమిటి అంటే గ్రీకు పదములో లార్డ్. లార్డ్ అంటే అర్థం ఏమిటి అంటే దేవుడు. అంటే యేసుక్రీస్తు కూడా అందరికీ ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. అలాగే ఈ దేవుడు, క్రీస్తు ప్రభు అనే ఈ దేవుడు వచ్చి భూమి మీద ఉన్న వారి అందరి కొరకు వారి నశింపకుండా నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఏం చేశాడంట? భరోసాగా నిలబడిన వాడిగా అయితే ఉన్నట్లుగా దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే ప్రియులారా, ఇప్పుడు ప్రతి మానవులకి ఎవరు భరోసాగా ఉన్నారంట? యేసు క్రీస్తు ప్రభు వారు భరోసాగా ఉన్నారు. తర్వాత మరొక విషయాన్ని మనం చూద్దాం. ఏంటంటే ప్రతి సంఘానికి ఎవరు భరోసాగా ఉంటారంటే సేవకులు భరోసాగా ఉంటారు. సేవకులు చూడండి, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వరకు మనం చదువుకుంటూ, మీ కొరకు లవోదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడని వారి అందరి కొరకును నేను ఎంతగానో పోరాడుచున్నానో మీరు తెలుసుకుని కోరుచున్నాను. అంటే ఇప్పుడు ఒక సంఘానికి పౌలు గారు ఎలాగ ఉన్నారంటే ఒక భరోసాగా ఉన్నారు. ఇందాక ఎవరిని చూసామంటే దేవుని చూసాం. ఇప్పుడు దేవుని వాక్యమును ప్రకటించే వ్యక్తిని మనమైతే చూస్తున్నాం. అయితే ఈ కొలసీ ప్రాంతము ఒకవేళ పరిశీలన చేసినట్లయితే ఎఫెసీ పట్టణానికి 160 కిలోమీటర్ల దూరంలో. ఇది ఒక చిన్న ప్రాంతం, లేదా ఇది ఒక చిన్న ఊరు. ఈ చిన్న ఊరికి ఎవరు వెళ్ళారంటే ఈ కొలసీ లవోదియా దగ్గరికి పౌలు గారు వెళ్ళి వారికి ఉత్తరాల ద్వారా ఆయన వారితో వాక్యమును మాట్లాడుతూ. అంటే ఈరోజు చాలా మందికి వాక్యము తెలియని వారి దగ్గరికి వెళ్ళి సువార్తికులు వారికి ఏమి ఎప్పుడు చెప్పారంట? క్రీస్తు అనే ఒక దేవుడు ఉన్నాడు, క్రీస్తు అనే ఒక రక్షకుడు ఉన్నాడు, క్రీస్తు అనే ఒక భరోసా ఇచ్చే వ్యక్తి ఉన్నాడు అనే విషయాన్ని ఎవరు పరిచయం చేశారంటే పౌలు గారు అక్కడ పరిచయం చేసి ఎంతగానో పోరాడుచున్నారు. అంటే వాళ్ళు తెలుసుకున్న దాని ప్రకారంగా జీవించున్నారు. తర్వాత వారు ప్రేమ యందు అతుగుపడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారు అందరి కొరకు పోరాడుచున్నారు. అంటే పౌలు గారి బాధ అంతా కూడా ఏమిటి అంటే కొలసీలో లవోదికేయలో ఉన్న వాళ్ళ అందరూ కూడా ఎవరు తెలుసుకోవాలంట? యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని ప్రేమ చేత ఏమవ్వాలంట? అతకబడాలి. సంపూర్ణమైన గ్రహింపు కలిగి ఉండాలి. క్రీస్తు జ్ఞానము వాళ్ళు కలిగి ఉండి ఆదరణ పొందాలి. ఎవరి ద్వారా ఆదరణ పొందగలరు? క్రీస్తు ద్వారా. అంటే ప్రతి మానవుడికి భరోసా ఇవ్వగలిగింది ఎవరు? క్రీస్తు. ప్రతి మనిషికి ఆదరణ ఇవ్వగలిగింది ఎవరు? క్రీస్తు వారు. అయితే తర్వాత చెప్తున్నాడు 3వ వచనం, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. కాబట్టి ప్రియులారా, మనం చూస్తూ ఉన్నప్పుడు కొలసీలో ఉన్న వాళ్ళ కొరకు పౌలు గారు ప్రతి మానవుడి కొరకు యేసుక్రీస్తు వారు వాళ్ళు
భరోసాగా ఉన్నట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా చూడండి, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35 నుంచి మనం చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35 వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడి ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఈరోజు క్రీస్తు భరోసా ఇవ్వడానికి వచ్చాడు. క్రీస్తు భరోసా ఇస్తాడని సువార్త ప్రకటించారు. ఆ క్రీస్తు నుండి మనల్ని వేరు చేయడం ఎవరి వల్ల కూడా ఏం కాదంట. నిజమైన క్రైస్తవుడు, నిజముగా దేవునిని భరోసాగా ఎష్యూరెన్స్ గా తీసుకున్న వ్యక్తి, అతని జీవితంలో శ్రమలు వచ్చినా, అతని జీవితంలో బాధలు వచ్చినా, హింసలు వచ్చినా, కరువులు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా ఎవరిని విడిచిపెట్టడంట? దేవుణ్ణి విడిచిపెట్టాడు. అయితే ప్రియులారా 38వ వచనం, 37వ చదువు. ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందొచ్చు. ఆయన భరోసా ఉంటే వీటన్నిటిని కూడా మనం ఏం చేయగలమంట? ఎదిరించగలం. ఒకవేళ ఆయన భరోసా మనకి లేకపోతే శ్రమలను, బాధలను, హింసలను, కరువులను మనం ఏం చేయలేము, ఎదుర్కోలేము. కాబట్టి వాటిని ఎదుర్కొనే ఆ ప్రేమ మనము దేవుడి దగ్గర నుంచి అయితే పొందుతూ ఉన్నాం. అత్యధికమైన విజయము మనము పొందుతూ ఉన్నాం. 38వ వచనం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉనికి అయినను, రాబోనవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను. అంటే ఈ భూమి మీద క్రీస్తు భరోసాను మనము పొందిన తరువాత, క్రీస్తు ప్రేమను మనము పొందిన తరువాత దానిని వేరు చేయడము ఎవరి వలన కూడా ఏం కాదంట, సాధ్యం. మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడపాపనేరవని రూఢిగా నమ్మొచ్చు. కాబట్టి క్రైస్తవులమైన మనము దేవుని భరోసా మీకు అర్థమైంది ఎలా ఉండిందో, లేదా దేవుని ప్రేమ ఎలా ఉండిందో మీకైతే అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో నిజమైన దేవుణ్ణి భరోసా మీరు పొందుతున్నారా? లేదా మానవుల యొక్క రాజుల నమ్ముడు కంటేనో, అధికారుల నమ్ముడు కంటేనో యెహోవాను ఆశ్రయించటం మీరు దేవునిని ఆశ్రయిస్తున్నారా మీ జీవితంలో? లేదా మనుషులను ఆశ్రయిస్తున్నారా? ఒకసారి పరిశీలన చేయండి. ఒకవేళ మీరు దేవునిని ఆశ్రయిస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప భరోసా ఇచ్చిన వాడికైతే. కాబట్టి దేవుని భరోసాను మనమైతే పొందేవాడిగా ఉండాలి. చూడండి, దాని గురించి ఇంకొక వచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక. అంటే ఈరోజు క్రైస్తవులుగా మనకి ప్రేమను పంచినవాడు, క్రైస్తవులుగా మనకి భరోసాగా ఉండినవాడు, క్రైస్తవ జీవితంలో మనల్ని నడిపించేవాడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. దావీదు ఏమనుకున్నాడంటే, నాబాలు నమ్మదగిన వాడు, నా ద్వారా సహాయం పొందాడు కాబట్టి తిరిగి సహాయం చేస్తాడని నమ్మాడు. కానీ నమ్మకాన్ని నాబాలు ఏం చేశాడట? ఒమ్ము చేశాడు. రోజు చాలా మంది మనుషులను మనం నమ్ముతూ ఉంటాం. కానీ మనుషులు ఒక్కోసారి మన నమ్మకాన్ని ఏం చేస్తారంటే ఒమ్ముపరుస్తూ ఉంటారు. కానీ దేవునినే నీ జీవితంలో భరోసాగా పెట్టుకోగలిగితే, దేవునినే నీ జీవితానికి ఒక అభయముగా పెట్టుకోగలిగితే, దేవుని యందే నీవు నమ్మిక ఉంచగలిగినట్లయితే దేవుడు ఎటువంటి వాడంట? నమ్మదగిన వాడు. కనుక మన నిరీక్షణ విషయమై మన మెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో దేవుడు నమ్మదగిన వాడు అని మీరు జ్ఞానము
నమ్ముట ద్వారా మనకి ఏమి ఇచ్చాడంట? రక్షణని ఇచ్చాడు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? ఈ రక్షణ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు రక్షణ అనేది మన పనులపై ఆధారపడదు. దేవుని కృప యేసు క్రీస్తుపై నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఈ 2వ అధ్యాయం 8వ వచనం మనం పరిశీలిస్తున్నప్పుడు మీరు విశ్వసించిన ప్రకారము రక్షింపబడిన వారై ఉన్నారు. ఇది దేవుని వరమే గాని మీలో నుండియే కాదు. కాబట్టి దేవుని చేతే మనం ఈ రక్షణ పొందగలము గాని ఇది దేవుని వరమే గాని ఇది మీ ద్వారా మీరు సంపాదించుకున్నది కాదు. అంటే దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన దేనిని బట్టి అష్యూరెన్స్ ఇస్తున్నాడంటే ఆయన వరము, మనకి భరోసా ఇవ్వడం అనేది ఆయన యొక్క వరము అని మనమైతే నేర్చుకోవాలి. అయితే యేసుక్రీస్తు స్పష్టంగా మనకి ఏం తెలియజేస్తూ ఉన్నారంటే ఆయనను నమ్మినట్లయితే మనము ఎలా ఉంటామంటే యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 17వ యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం పరిశీలించాలి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. మీకు ఇప్పటిదాకా చెప్తున్న ప్రతి వాక్యం అర్థమవుతుందేమో. దేవుడు భరోసాగా ఉండాలి అని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన క్రీస్తు ప్రభు వారిని పంపించాడు. దేవుడు భరోసాగా ఉన్నాడని పౌలు గారు ప్రకటించారు. దేవుడే మనకి భరోసాగా ఉంటే శ్రమలైనను, వ్యాధులైనను, హింసలైనను వాటన్నిటినీ మనం ఏం చేయగలమంట? జయించగలము. దేవుడే మనకి భరోసాగా ఉండినట్లయితే దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా ఏం చేయలేరంట? ఎడబాపలేరు. దేవుడు మనకి భరోసా ఉండినట్లయితే అది దేవుని వరమే కానీ మన జ్ఞానము, మన శక్తి కాదు. అయితే ఒకవేళ దేవుడే నీకు భరోసా అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నా గొర్రెలు నా స్వరము వినెను, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అంటే ఒక్కసారి దేవుని చేతిలో మనము పడిన తర్వాత, ఒక్కసారి దేవుని భరోసాను మనము పొందిన తర్వాత, ఒక్కసారి దేవుని మాటను మనము విని వెంబడించడం ప్రారంభించిన తర్వాత నిన్ను దేవునికి దూరము చేయగలిగిన అవకాశం ఎవరికి లేదు. ఒకవేళ దేవుడే నీకు భరోసాగా ఉంటే నువ్వు నశింపడానికి అవకాశం లేదు, నువ్వు నిత్య జీవం పొందడానికి అవకాశం ఉంది. దేవుడి దగ్గర నుంచి నిన్ను ఎవరు కూడా అపహరింపడు అని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే స్పష్టమైన హామీ దేవుడు ఆయన మనలను ఏం చేస్తాడంటే ఖచ్చితంగా కాపాడేవాడిగా ఉంటాడని ఒక హామీని అయితే మనకి ఇచ్చినట్లుగా మనం అయితే చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, దేవుడు పిల్లలం అవ్వాలి అంటే దేవుడు మనకి భరోసా అవ్వాలి అంటే మనం ఏమవ్వాలంట? దేవుడి పిల్లలం అవ్వాలని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. చూడండి, రోమీలో రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచు. అంటే ఈరోజు మనము దేవుని పిల్లలని మన స్వభావమే దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మే మనకి ఏం చేయాలంట? సాక్ష్యం ఇచ్చే విధమైన ప్రవర్తనను మనం ఈరోజు క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉన్నాము. కానీ ఇలాగ దేవుడిని భరోసా పొందగలిగిన దేవుని పిల్లలుగా ఉండగలుగుతున్నామా? దేవుని పిల్లలు దేవుని భరోసాని పొందాలి అంటే ఆయన వాక్యమును వినాలి, ఆయన స్వరమును వినాలి, ఆయనను వెంబడించాలి. ఆయనను వెంబడించిన తర్వాత క్రీస్తు ప్రేమను గుర్తెరగాలి. క్రీస్తు ప్రేమను గుర్తెరిగిన తర్వాత అతడు నశింపగా నిత్య జీవమును పొందుతాడు.
అష్యూరెన్స్ మనం పొందాలి, దేవుని యొక్క అభయమును మనము పొందాలి, దేవుని యొక్క నమ్మకమును మనము పొందాలి అంటే ఇటువంటి ప్రవర్తన మనము కలిగి ఉంటే ఆయన అప్పుడు ఇస్తాడు ఏంటి? భరోసా. అయితే దేవుని కుమారుని నామములో మనము ఆయనను విశ్వసించే వారిగా ఉండాలని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తుంది. ఇక్కడ ఒక 4 విషయాలను తెలియజేస్తున్నాడు. ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. దేవుని పిల్లలమైన దేవుని పిల్లలం మనమైతే దేవుడు ఎవరితో ఉంటాడంట? మనతో ఉంటాడు. దేవుడు పిల్లలం మనమైతే మనం ఎలా ఉంటామంట? సురక్షితంగా ఉంటాం. దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచుతాడు. పవిత్రాత్మ అంటే పరిశుద్ధాత్మ మన గురించి ఏం చేసిందంట? సాక్ష్యము ఇచ్చేదిగా ఉంటుంది. అంటే మనం ఎటువంటి వారము? అననీయ సఫీరాల విషయంలో వారి ఇరువురు తప్పు చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమిస్తున్నాడంట? దుఃఖిస్తున్నాడు అని అంటాడు కదా. ఒకవేళ నీవు దేవుని పిల్లవాడివైతే దేవుడే నీతో ఉంటాడు, దేవుడే నిన్ను సురక్షితంగా ఉంచుతాడు. నీ కొరకు సాక్ష్యం ఎవరిస్తారంట? పరిశుద్ధాత్మ ఇస్తాడు. తర్వాత దేవుని ప్రేమ నుండి నిన్ను ఎవరు కూడా ఏం చేయలేరంట? విడదీయలేరు. అయితే ఆ దేవుని మీద నువ్వు పెట్టుకునే ప్రేమ, దేవుని యందు నువ్వు ఇచ్చిన నమ్మకము, దేవుని యందు నువ్వు కలిగి ఉన్న భక్తి నీకు ఏం కలగజేసింది అంటే నిత్య జీవమును కలగజేసింది అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో దేవుని భరోసాను మీరు పొందాలి అని అనుకుంటున్నారా? దేవుని యొక్క అభయమును మీరు పొందాలనుకుంటున్నారా? మొట్టమొదటిగా దేవుని బిడ్డలు అవ్వండి. దేవుని బిడ్డలైన తర్వాత ఆయన స్వరమును వినండి. తర్వాత ఆయనను వెంబడించండి. క్రీస్తు ప్రేమను పొందండి. క్రీస్తుని దేవుడిగా అంగీకరించండి. ఆ క్రీస్తే నీ జీవితంలో భరోసాగా ఉంటాడు. అయితే ఆయన నీ జీవితంలో భరోసాగా ఉండిన తరువాత నీకు శ్రమలు రావాలంటే వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పటికీ కూడా మొన్న కూడా మనం చదివాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నారు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చి. అంటే ఆయన భరోసా ఏంటో తెలుసా? ఎవరైతే మీ జీవితాలలో నమ్మకంగా నాతో ఉంటారో, ఎవరైతే మీ జీవితాలలో శోధనలను శ్రమలను తట్టుకుంటారో, ఎవరైతే మీ జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారో ఖచ్చితంగా అటువంటి వారికి నేను ఇస్తానంట? జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉంది. కానీ జనాల ప్రవర్తన ఎలా ఉన్నది అంటే, జనాల యొక్క వైఖరి ఎలా ఉంటుంది అంటే మనం చూస్తూ ఉన్నప్పుడు 1 తిమోతి రాసిన పత్రికలో వివరంగా తెలియజేస్తూ ఉన్నాం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటిని గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగి. అంటే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళే ధర్మశాస్త్రానుసారంగా ఏం చేయలేకపోతున్నారట? జీవించారు. ఈరోజు క్రైస్తవ జనాంగంగా చెప్పిన మనమే, క్రీస్తు ప్రేమను పొందిన మనమే, క్రీస్తు వార్తకు లోబడిన మనము కూడా ఒక్కోసారి దేవుని మాటలను సరైన విధంగా గ్రహించలేకపోతూ ఉన్నాం. అయితే దానివల్ల ఆ దేవుని మాటలు ఏమైపోతున్నాయంటే నీ జీవితంలో, నా జీవితంలో నిష్ప్రయోజనమైపోతుంది. అయితే 8వ వచనం. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల స్వార్థ ప్రకారం ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులకును, పుత్రహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిన గాని. ఈరోజు సమాజంలో ఎటువంటి వారు ఉన్నారంటే నిజంగా పాపిష్టులు, మతదోషకులు, పుత్రహంతకులు, మాతృహంతకులు, వ్యభిచారులు, చోరులు, ఇటువంటి వారితో ఈ జనం నిండిపోయి వారి పాపాన్ని భరోసా
నీతిమంతునికి నియమింపబడలేదని ఎరిగి ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుతాము. వాస్తవానికి దేవుని వాక్యము ఎప్పుడు కూడా మేలైనది. అది ఎందుకు మనకి మేలుగా కనపడట్లేదంటే మనలో పాపం ఉంది, మనలో సరైన గ్రహింపు లేదు. మనలో సరైన గ్రహింపు లేకపోవడం వల్ల, మనలో పాపము ఉండడం వల్ల దేవుడిచ్చే భరోసా మనకి. అందుకే ఈరోజు మన జీవితంలో దేవుని భరోసాని నువ్వు కోరుకుంటే నీలో ఉన్న పాపాలను నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంట? విడిచిపెట్టేవాడిగా ఉండాలి. దేవుని స్వరమును ఖచ్చితంగా ఏమయ్యేవాడు అంట? వినేవాడిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే దేవుని బిడ్డలుగా ఉన్న మనము అలా ఉండగలుగుతున్నామా? ఈరోజు దేవుని యందు మనము భరోసా ఉంచగలుగుతున్నామా? దేవుడు నన్ను ఖచ్చితంగా దీవిస్తాడన్న నమ్మకం నీలో ఉందా? నమ్మకం ఉంటే మాత్రమే సరిపోయిందా? ఆయన స్వరాన్ని వినాల్సిన అవసరము, ఆయనను వెంబడించవలసిన అవసరము నీలో ఉందా లేదా అనేది 1-2 సార్లు మీరు పరిశీలన చేసేవారుగా ఉండాలి. అయితే దావీదు మహారాజు తన జీవితంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 37వ కీర్తన. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 25వ వచనం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాలురై అప్పించుదురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. ఈరోజు దేవుని యందు నీవు నమ్మిక ఉంచగలిగినట్లయితే, దేవుని యందు నువ్వు నీతిమంతుడిగా జీవించగలిగినట్లయితే, దేవుని స్వరమును విని ఆయనను వెంబడించగలిగినట్లయితే, దావీదు ఏం చెప్తున్నాడంటే, నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నా, ఇప్పుడు నాకు ముసలితనం వచ్చింది. నీతిమంతుడు ఎక్కడా కూడా ఏమవ్వలేదంట? విడవబడలేదు. ఎందుకు విడవబడలేదంటే నీతిమంతుడికి భరోసా ఎవరున్నారంట? దేవుడే ఉన్నాడు. దేవుడే అభయముగా నిలవబడి దేవుడి యందు నమ్మిక ఉంచిన వారు నిత్యము నిలిచి సియోను వలె నుందురు. కాబట్టి ప్రియులారా, రోజు నేను కూడా ఏం తెలియజేస్తున్నానంటే, దేవుని యందు మీరు నమ్మిక ఉంచండి. దేవుడు మీకు మంచి భరోసాలు ఇస్తాడు. మీ జీవితంలో ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా దీవించి గొప్ప స్థితిలో ఉంచుతాడు. అయితే దేవుడి యందు నువ్వు నమ్మిక ఉంచాలి అంటే ముందుగా ఆయన బిడ్డలు అవ్వాలి. ఆయన బిడ్డలు అవ్వాలంటే క్రీస్తుని గుర్తెరగాలి. క్రీస్తుని గుర్తెరిగి ఆయనను వెంబడించినట్లయితే దేవుడు నీకు, నీ కుటుంబానికి ఖచ్చితమైన భరోసాని ఇస్తాడు. ఆ భరోసా వల్ల నువ్వు శ్రమల